హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. మార్నింగ్ ప్లేటింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా, చికెన్, ఎగ్ ప్లస్ గోంగూర వేసి కర్రీ చేశానని చెప్పి, ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. సూపర్గా వచ్చింది, ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. గోంగూర ఒక 2 కట్టల దాకా తీసుకున్నాను. చూడండి ఎంత కొద్దిగా అయిపోయిందో. 2 కట్టలు గోంగూర అనమాట. ఉడికించుకుంటున్నాను, కొద్దిగా వాటర్ వేసి, ఇంకేం వేయలేదు. ఎగ్స్ కూడా ఉడికించుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళని బట్టి ఎగ్స్ ఉడికించుకోండి ఎన్ని కావాలో. నేను 8 ఎగ్స్ ఉడికించుకుంటున్నాను. పచ్చిమిర్చి, టొమాటో, ఇదిగోండి చికెన్ ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నాను అనమాట. ఇంకా కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాము. ఆయిల్ కాస్ట్ ఎక్కువే పడుతుంది, క్వాంటిటీ ఎక్కువే కాబట్టి. ఇంకా 8 ఎగ్స్, హాఫ్ కేజీ చికెన్ అనమాట. 2 కట్టల గోంగూర తీసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఆయిల్ మాత్రం 7 స్పూన్స్ దాకా పడుతుంది. నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం, ఓకేనా. మొత్తం 7 స్పూన్స్ ఆయిల్ ప్లస్ నెయ్యి కలిపి, ఓకేనా. ఇంకా ఆనియన్స్ మాత్రము పెద్దవి 2 తీసుకున్నాను. పెద్దవి 2 కట్ చేసుకున్నాను, పొడవుగానే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇవి బాగా వేగిపోతాయి కాబట్టి మనకి ఇబ్బంది లేదు. కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. జీలకర్ర కొద్దిగా వేసాను, 1 స్పూన్ అంతా. మీకు నచ్చితేనే వేసుకోండి జీలకర్ర అనేది, ఓకేనా. ఇంకా ఇవి బ్రౌన్ ఆనియన్స్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకుందాము. మూత పెట్టి ఫ్రై చేశాను అనమాట. ఇదిగోండి ఇలా కలర్ మారిన తర్వాత చికెన్ వేసేసుకున్నాను. చికెన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నాను కదా, అది కూడా ఒక్క 1 స్పూన్ అంతా వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా పచ్చి వాసన పోయేంతసేపు చికెన్ని ఫ్రై చేసేసుకుందాము అల్లం పేస్ట్తో పాటు, ఓకేనా. ఇంకా వేసుకొని ఇంకా దాంతోపాటు పసుపు ఒక హాఫ్ స్పూను, ఉప్పు ఒక 1 స్పూను. ఉల్లిపాయలు నేను 1.5 ఉల్లిపాయలంతా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ముందు. తర్వాత మళ్ళీ ఎప్పుడు వేయాలో ఉల్లిపాయలు కొద్దిగా పచ్చివి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఎప్పుడు వేయాలో చూపిస్తాను మీకు వీడియోలో. ఇంకా ఇవి 2 వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇంకేం వేయనవసరం లేదు ఈ టైంలో. టొమాటోస్ 2 కాదు 3 తీసుకున్నాను. మీడియం సైజ్వి 3 టొమాటోలు పేస్ట్ లాగా పట్టేసుకున్నాను. పేస్ట్ అయితే మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది, బాగుంటుంది. ఇంకా వేసుకొని అది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. టొమాటో వేసిన తర్వాత కూడా అది కాస్త మగ్గిన తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను. ఈలోపు మనం ఒక మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. ఉడికించుకున్న గోంగూర చల్లారిపోయింది, బాగా చల్లారబెట్టుకోండి ఈ ప్రాసెస్ జరిగేలోపు. అది చల్లారింది అనుకున్న తర్వాత గోంగూరను వేసేసుకొని దాంతోపాటు ఇదిగోండి కొత్తిమీర హాఫ్ కట్ట దాకా తీసుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 7 దాకా తీసుకున్నాను. పచ్చిమిర్చి లెక్క మీకు తెలియాలి కదా కరెక్ట్గా. హాఫ్ కట్ట కొత్తిమీర, కొద్దిగా పిరికెడంత పుదీనా, 7 పచ్చిమిర్చి వేసి గోంగూరతో పాటు మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి మన టొమాటో మగ్గింది అనుకున్న తర్వాత ఇంకా హాఫ్ వంతు ఉల్లిపాయ ఉంది కదా, అది కూడా వేసుకొని ఇంకా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. దీంతో పాటు ఇప్పుడే నేను కారం వేసుకుంటాను, అది చూపిస్తాను మీకు. కారం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అది లైట్గా మగ్గించాలి, హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. అది మగ్గింది అనుకున్న తర్వాత కారం వేసుకుంటున్నాను. మీ స్పైసీని బట్టి వేసుకోండి, మా టేస్ట్ని బట్టి వేసుకుంటున్నాను. ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి 1.5 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. అది పులుపుగా ఉంటుంది కదా, అది కట్ అవ్వడం కోసము కారం కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. చక్కగా వాటరు ఒక 3 టీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ టైంలో. మనం ఇందాక లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాం కాబట్టి ముక్క కాస్త మగ్గే ఉంటుంది కాబట్టి ఈ టైంలో వాటర్ వేసాక హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా ఉంటుంది. బబుల్స్ వచ్చే టైంలో ఇది మసాలా పౌడరు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ పౌడర్ కావాలంటే మీకు విడిగా చేసి చూపిస్తాను. ధనియాల పొడి ఒక 1 స్పూను, మసాలా పౌడర్ చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. ఈ బబుల్స్ వచ్చే టైంలో కర్రీ దగ్గర పడే ఉంటుంది. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని మసాలాస్, ఎగ్స్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఉడికించుకోండి. హైలో పెట్టద్దు, లోలో పెట్టద్దు.
హైలో పెట్టామంటే మనకి ఉన్న గ్రేవీ అంతా పోతుంది. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టామంటే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోండి. ఈ టైంలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని హాఫ్ వంతు దాకా వేసుకుంటున్నాను. అంటే ఈ కర్రీకి నాకు హాఫ్ సరిపోతుంది అనిపించింది, అందుకే హాఫ్ వంతు వేసుకున్నాను. ఇంకా మీకు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తే పూర్తిగా వేసేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా ఆ గోంగూర మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకో రెసిపీ కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ మగ్గించుకోండి. గోంగూర ఈ ఉడికించిందే కాబట్టి లో ఫ్లేమ్లో 15 to 10 మినిట్స్ అయినా పర్వాలేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు వేసుకుంటున్నాను. కొత్తిమీర ఆల్రెడీ మనం వేసేసాం కాబట్టి కరివేపాకు వేసుకొని 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడిగా చికెన్, ఎగ్, గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టే.